హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక టాపిక్ అండి, ఆడవాళ్ళ టాపిక్. చీరలు. చీరలు అంటేనే మనకు గుర్తొచ్చేది బీరువాలు అన్నమాట. బీరువాళ్ళల్లో అన్ని ర్యాక్స్ మనవే ఉంటాయండి, అవునా కదా చెప్పండి. కానీ పాపం మగవాళ్ళకు ఏదో ఒక ర్యాక్ ఇచ్చేస్తాం అంతే, అవునా కదా. ప్రతి ఇంట్లో ఉండేదే, కాకపోతే అది కాదు టాపిక్. అయితే శారీస్ ఉంటాయి, కనీసం ఒక 50 శారీస్ ఉన్నాయి అనుకోండి. 50 శారీస్లో నెలకు మనం ఎన్ని కడుతున్నాము ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకుందాం. నెలలో ఆ 50 చీరల్లో కనీసము ఎన్ని కడుతున్నాము అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఆడవాళ్ళు. ఇది చాలా మంచి టాపిక్ ఇది అసలు ఈరోజు. కనీసం ఎన్ని కడతామండి? ఒక 10 కడతామా? 10 కూడా కడతామో లేదో. ఎప్పుడు చూసినా నైటీల్లోనే ఉంటాం మనం, అవునా కదా. పండగ వచ్చినా కూడా కొత్త నైటీలు కొనుక్కొని వేసుకునే ఆడవారు చాలామంది నేను చూశానండి. పండగ వచ్చినా కూడా తలస్నానం చేసేసి కొత్త నైటీ వేసేసుకుంటారు ఇంకా సాయంత్రం వరకు. ఊరికే ఒకవేళ గుడికో లేకపోతే ఇంకా బయటకు వెళ్ళడమో అలా జరిగితే ఉంటే తప్ప, లేదంటే కొత్త నైటీలోనే ఉంటారు. ఇంకెప్పుడండి మనం ఆ శారీస్ కట్టేది చెప్పండి. చక్కగా మనము ఎంతో ఇష్టంగా కొనుక్కుంటాము, అంటే ఎవరి అర్హతకు తగ్గట్టుగా వాళ్ళము కాస్ట్ పెట్టి కొనుక్కుంటున్నాం, ఓకే. కానీ మనం వాటిని కడుతున్నామా లేదా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఇక్కడ కనీసం ఎన్ని కడుతున్నాము మన శారీస్లో, ఒక నెలలో ఎన్ని కడుతున్నాము అనేది ఇక్కడ నేను ప్రశ్న వేస్తున్నా మనందరికీ, నాకు కూడా. కాకపోతే బయటికి వెళ్తాను కాబట్టి నేను దాదాపు ఆల్మోస్ట్ అన్ని శారీస్ అయితే కట్టేస్తూ ఉంటాను. ఒకటి నా కొత్త శారీ తీసుకున్నా కూడా ఇంకా కట్టేస్తా అన్నమాట. ఎందుకంటే రేపు అనేది మంది కాదు కదా. అందువల్ల నా ఫీలింగ్ అయితే అదండి, రేపు అనేది మంది కాదు. ఏ రోజు ఏం చేయాలో అది చేసేస్తూ ఉంటా నా వరకు అయితే. కానీ దాదాపు చాలామంది స్త్రీలు అలాగే ఉంటాయండి, బీరువాళ్ళల్లో అలాగే ఉంటాయి. ఉదాహరణకు మా అమ్మని తీసుకోండి. నేను ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మగారికి చెప్తుంటా, అమ్మ కట్టేసేయమ్మా, ఎందుకు ఆ శారీస్ అన్నీ పెట్టుకొని ఉంటావు, అన్ని కొత్త కొత్త చీరలు అన్నీ ఉన్నాయి కదా, అన్నీ కట్టేయమ్మా అని చెప్తూ ఉంటా. ఎందుకు అంటే మనం తీసుకునేదే మనం కట్టుకోవడానికి కదా, శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఏవైనా కూడా. కానీ మనం ఏం చేస్తున్నాము ఆడవాళ్ళము, ఎప్పుడు పని పని అంటూనే ఉంటాము, ఎప్పుడు నైటీ తగిలించుకుంటాము ఇంట్లో. ఆఖరాకి పండగలు వచ్చినా కూడా చాలామంది స్త్రీలండి, నాకు తెలిసిన వారు కూడా ఉన్నారు, కొత్త కొత్త నైటీలు తీసుకొని వేసుకుంటూ ఉంటారు. కానీ ఆ లోపల ఉన్న చీరలు ఏం చేయాలి చెప్పండి. చీరలు ఉంటాయి, తర్వాత ఏదన్నా ఆఫర్ అని చెప్తే చాలు మరలా షాప్స్కి వెళ్తాము, తీసుకుంటూనే ఉంటాము, బ్లౌజ్తో సహా కుట్టి చేసుకుంటాం. కానీ కట్టట్లేదు మనం, అవునా కాదా. ఒకసారి అయితే నాకు కామెంట్ చేయండి, ఎంతమంది ఇలాగే మనం బీరువాళ్ళల్లో పెట్టేసుకొని బీరువాకే కట్టేస్తున్నాం శారీస్. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎప్పుడు చూసినా నైటీలు లేదంటే డ్రెస్సెస్. కానీ శారీస్ ఏం పాపం చేసేయండి, మన ఇష్ట ప్రకారంగానే తీసుకుంటున్నాం, మంచి మంచి శారీస్ తీసుకుంటున్నాము, ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా శారీసు షాపింగ్కి వెళ్ళి తెచ్చుకుంటున్నాము, ఓకే. కానీ కడుతున్నామా లేదా అనేది ఇక్కడ ఒక ప్రశ్న వేస్తున్నా నేను. ఈ ప్రశ్నకైతే లేడీస్ ఖచ్చితంగా నాకు కామెంట్ అయితే చేయండి. మీరు ఎన్ని శారీస్ కడుతున్నారు, మీకు ఉన్న చీరల్లో ఒక నెలకు ఎన్ని శారీస్ మీరు కడుతున్నారు అనేది ఇక్కడ ప్రశ్న. ఒకసారి మనందరం ఆలోచిద్దాము. ఎందుకంటే మనం కొనుక్కున్నది ఎందుకు, మనం కట్టుకోవడానికి. కాబట్టి మనము కట్టుకోవాలండి. ఎందుకంటే రేపు అనేది మంది కాదు, చిన్న పెద్ద తేడా ఉండట్లేదు ఏ దానికైనా కూడా. కాబట్టి మనం తీసుకున్నటువంటి శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఏవైనా కూడా అండి, రేపు వేసుకుందాము లేదా ఒక సంవత్సరానికి వేసుకుందాము లేదా పండగకి వేసుకుందాము అని అనుకోకూడదు ఈ రోజుల్లో మాత్రం. ఎందుకంటే సిచ్యువేషన్స్ అంత భయంకరంగా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఆడవాళ్ళమైతే మారాలండి. ఎప్పుడు చూసిన బీరువాళ్ళల్లో శారీస్ మీదకి శారీస్ వస్తూనే ఉంటాయి, వాటి మీద 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 సర్దుతూనే ఉంటాము. కానీ ఎంతమంది మనకున్న శారీస్లో నెలకు ఎన్ని చీరలు కడుతున్నాము. ఉదాహరణకు ఒక 15 శారీస్ ఉన్నాయనుకోండి, కనీసం ఎన్ని కడుతున్నాం మనం శారీస్, అది ఇక్కడ ప్రశ్న. ఓకేనా, అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి ఆడవారు నాకు కామెంట్ అయితే చేయండి. మనందరం మారాలండి, ఖచ్చితంగా మనందరం మారాలి. ఎందుకు, బీరువా కాదు కదా మనం కొనింది, మనం కట్టుకోవడానికి మనం కొన్నాము, కానీ కట్టలేకపోతున్నాము. కాబట్టి ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, ఖచ్చితంగా కట్టుకోవాలి. ఎక్కడ జాబుకు పోకపోయినా కానీ ఇంట్లో కూడా కట్టుకోవడానికి ప్రయత్నించాలండి. కనీసం వారానికి ఒక శారీ కూడా కట్టేవాళ్ళు లేకుండా ఉండొచ్చు. కానీ బీరువాల్లో మాత్రం శారీస్ చాలా బోలెడు ఉంటాయి అన్నమాట. నా స్టూడెంట్స్ కూడా చెప్తూ ఉంటారు, మా మమ్మీకి చాలా ఉన్నాయి మేడం, ఒక్కసారి కూడా కట్టదు అని చెప్తూ ఉంటారు పిల్లలు.
కాబట్టి మనల్ని మనం పరీక్షించుకొని మారుదామండి. ఓకేనా? మరొక మంచి వీడియోలో మరలా మీ ముందుకు వస్తుంది మీ లతా శ్రీనివాస్. మర్చిపోయానండి, ఇది నేను చేశాను, నిన్న చేశాను. ఈ బ్యాంగిల్ నచ్చిందా? అదేవిధంగా ఈ శారీ కూడా నేను క్రియేట్ చేశాను అన్నమాట. అంటే ఇట్లా ఏమంటారు, హాఫ్ అండ్ హాఫ్ శారీ అండి. ఇట్లా బ్లూ ఇచ్చేసాను, రాయల్ బ్లూ, తర్వాత ఇది ఇచ్చేసాను, ప్రైవేట్ షేర్ వచ్చేసి ఇలా ఇచ్చాను అన్నమాట. ఓకేనా? ఇది కూడా, ఈ వర్క్ కూడా నేను చేసిందే. ఎందుకో నాకు ఇంట్రెస్ట్ అన్నమాట, ఏ వర్క్ అయినా చేస్తూ ఉంటాను, కొంచెం ఇంట్రెస్ట్ అంతే. ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా చేయగలను. ఓకేనా? ఓకేనా? ఈ బ్యాంగిల్ కూడా ఎలా ఉందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. నిన్న సాయంత్రమే చేశాను, స్కూల్కి అయితే వేసేసుకున్నానండి. చెప్పాను కదా, ఏది అనుకున్నా కానీ వేసేసుకుంటాను నేను, అంతే. అది నా క్యారెక్టర్. ఓకేనా? నచ్చిందా? నచ్చినట్లయితే కామెంట్ చేయండి. బాయ్ అండి.